గుంటూరు జిల్లాలో పత్తి రైతులు కౌలు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. పంట పండించడానికి ఎంత కష్టాలు పడ్డారో ఇప్పుడు అమ్ముకోవడానికి అంతకన్నా ఎక్కువ కష్టాలు పడాల్సిన పరిస్థితి దాపురించినాయి. దీనికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈరోజు గుంటూరు జిల్లాలో దాదాపు 70,000 ఎకరం వరకు పత్తి సాగు చేయడం జరిగింది. దాదాపు 73,000 మంది రైతులు పత్తి రైతులు పండించారు. ఈ పత్తి పండించే రైతులు ఇవాళ సీసీఐ ద్వారా కొనుగోలు చేయడానికి మరి మద్దతు రేటు జరుగుతుందని చెప్పి నేపథ్యంలో ఇవాళ ఈ క్రాప్ పేరుతోటి నమోదు చేసిన గతంలో నమోదు చేసిన పేర్ల మీద స్లాబ్ అంటే గడువు తేదీ ఆ తేదీ ఆసరా తీసుకొని ఇవాళ ఆ పత్తి రైతులు బినామీ పేర్లు అంటే గతంలో తీసుకున్న పేర్లతోటి ఇవాళ వ్యాపారులు బయ్యర్లు గ్రామ స్థాయిలో ఏజెంట్లు పెట్టుకుని వాళ్ళ ద్వారా కొనుగోలు జరుగుతూ ఉంది. నేరుగా పత్తి రైతు వచ్చి వాళ్ళ మిల్లులు అమ్ముకునే పరిస్థితి లేదు. మేము రైతు సంఘం కౌలు రైతు సంఘాల ద్వారా మిల్లులు మేము పర్యటించడం జరిగింది. కానీ ఏ మిల్లులో కూడా రైతు కనిపిస్తున్న పరిస్థితి లేదు. అంతా బయ్యర్లు ఏజెంట్లే ఉంటున్నారు. దీనికి కారణం ఏంటంటే ఇవాళ 12% మించితే మేము పత్తిని కొనుగోలు చేయమని చెప్పి ప్రకటనతో మరి ఇవాళ తేమ శాతం పేరుతోటి 12% కొద్దిగా మించినా గానీ వెనక్కి తిరిగే పరిస్థితి ఉంది. లేదా ఆ రైతుని వెనక్కి తిరిగి పంపితే గ్రామాల్లో ఉన్న ఏజెంట్లు కొంటే ఆ ఏజెంట్ల ద్వారా మనం తక్కువ రేటు కొనవచ్చని ఒక కుట్రపూరితమైనది ఇవాళ తయారైంది. అందువల్ల రైతు మిల్లు దగ్గరకు వచ్చి అమ్ముకునే పరిస్థితి లేడు. అందుకని గ్రామాల్లోనే ఆ మద్దతు రేటు 810 రూపాయలు ఉంటే 5,000కి 6,000కి ఇవాళ ఏజెంట్కి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఏజెంట్ వచ్చి ఇవాళ మళ్ళీ మిల్లులో 8,110 మద్దతు రేటుకి అమ్ముకున్న పరిస్థితి దాగుతుంది. దీనివల్ల బయర్లు బాగుపడుతున్నారు, అదేవిధంగా ఏజెంట్లు బాగుపడుతున్నారు. కానీ రేయింబాల కష్టపడిన పండించి ఎకరానికి 50 నుంచి 60,000 ఖర్చు పెట్టిన మరి రైతు మాత్రం వాళ్ళ దివాలా పరిస్థితిలో ఉన్నాడు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది, మేము ఈ సంవత్సరం తుఫాను వరదల వల్ల తేమ శాతం 20% వరకు ఉండే విధంగా మేము కృషి చేస్తామని లేఖ రాసామని చెప్తున్నారు. కానీ ఇందులో లేఖ సమాధానం ఏంటి? కానీ రైతు ఇప్పుడు అమ్ముకోవాల్సి వస్తుంది. వర్షం రకరకాల రూపంలో అధిక వర్షాలు వస్తున్నాయి. అందుకు వెంటనే అమ్ముకోవాలంటే మరి వెంటనే ఆ రేట్ అనేది ఆ శాతాలకు సంబంధించి మరి నిర్ణయించాల్సింది. ఇంతవరకు దాని మీద చెప్పట్లా. అదేవిధంగా మన గుంటూరు జిల్లాకు సంబంధించి దాదాపు 12-13 మిల్లులకు సంబంధించి గుంటూరు జిల్లాయే కాకుండా తెలంగాణ నుంచి ఇతర జిల్లాల నుంచి పత్తి అంతా కూడా ఇక్కడ వస్తుంది. అందువల్ల మన జిల్లాకు సంబంధించిన రైతులకు అన్యాయం జరుగుతుంది. అందుకని ఏదైతే తేమ శాతం ఉందో, ఏదైతే తుఫాను వల్ల నష్టం జరిగిందో అది పరిగణలో తీసుకొని 20% దాకా ఉండే విధంగా మద్దతు ధర వచ్చే విధంగా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేము చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇందులో ఆ పత్తి రైతులను నష్టాలు పాలు చేయడానికి మరో పద్ధతిగా నడుస్తూ ఉంది. అమెరికా నుంచి దాదాపు 50 లక్షల ఇవాళ జైల్లో ఇవాళ దిగుమతి చేసుకున్న పరిస్థితి. అంటే ఎటువంటి పన్నులు లేకుండా అమెరికా నుంచి పత్తి ఇక్కడ దిగుమతి చేస్తున్నారు. దానివల్ల మన దేశ వాళ్ళ రైతులకు నష్టం చేకూరుతుంది. దీన్ని ఎదుర్కోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పత్తి రేటుకి చెప్పిన 8,110 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ రేటు ఉండే విధంగా చేయాలి. లేకపోతే మేము ఆందోళన కార్యక్రమం పూనుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.